ఫణి, ఉమ్, ఎలా ఉన్నాను? ఉన్నట్టుండి రాత్రిపూట ఈ వేషం ఏంటి? రేపు నువ్వు ఎండివి కాబోతున్నావు. అంటే నీ కలల్ని దాదాపుగా సగం నెరవేర్చుకోబోతున్నావు. ఈ ఆస్తి కాకపోయినా ఈ బిజినెస్లన్నీ నీ చేతికొస్తున్నాయి. నువ్వు ఎండివైపోతే ఎండి భార్య ఎలా ఉండాలి? స్టైలిష్గా ఉండాలి కదా. నేను ఎండీని అవ్వడం నీకు చాలా ఆనందంగా ఉన్నట్టుంది. ఎస్, ఈ ఇంట్లో అడుగు పెట్టిందే ఈ ఆస్తి, ఈ హోదా అన్నీ కూడా నా భర్తకి చెందాలని. నా భర్త వల్ల నేను ఈ ఆస్తిని అనుభవించాలని, ఆనందించాలి అని చాలా అనుకున్నాను. ఇంకా ఈ ఆస్తిలో ఎవ్వరికీ వాటా కానీ అజమాయిషీ కానీ ఉండకూడదు అనుకున్నాను. నా ఆశయాలకి ఆలోచనలకి నువ్వు చాలా దగ్గరగా ఉన్నావు. మన ఆశయం నెరవేరాలి అంటే నువ్వు ఖచ్చితంగా ఎండి అవ్వాలి. నేను ఎండీ అవ్వకుండా ఎవ్వరూ ఆపలేరు. మా అక్కని మర్చిపోతున్నావు. తనని తక్కువ అంచనా వేయకు. తను చివరి వరకు నువ్వు ఎండి అవ్వకుండా పోరాడుతూనే ఉంటుంది. అడ్డంకులు సృష్టిస్తుంది. అవన్నీ నువ్వు దాటాలి. మా అక్కని ఓడించలేకపోతే ఈ ఊర్వశి అంటే ఏంటో నువ్వు చూడాల్సి వస్తుంది. ఏంటి అలా అంటున్నావు? అంటే నేను ఎండీ అవుతానని నీకు నమ్మకం లేదా? ఆ త్రిపుర మీద నువ్వు ఎన్నో ప్లాన్లు వేశావు. అవేవి సక్సెస్ అవ్వలేదు. ఇప్పుడు కూడా అదే రిపీట్ అవుతుందని హెచ్చరిస్తున్నాను. అది వేరు, ఇది వేరు. ఈసారి గెలుపు మనదే. మీ అక్క ఎంత ప్రయత్నం చేసినా ఈ ఎండీ సీట్ నాదే. హలో సార్, చెప్పు. ఈరోజు త్రిపుర గారు ఆఫీస్కి వచ్చారు సార్. ఎందుకొచ్చింది? అది సార్ జరిగింది. సరే, నేను చూసుకుంటాను. ఓకే సార్. ఊర్వశి, మన డ్రీమ్ ఫుల్ఫిల్ చేసే బాధ్యత నాది. వదిన గారు, నన్ను ఎండీ అవ్వకుండా నీ వీర ప్రయత్నాలన్నీ బాగానే చేస్తున్నట్టున్నారు. ఆఫీస్కి వెళ్ళారు, వెళ్ళి బోర్డు మెంబర్స్ని కలిశారు, కలిసి వాళ్ళతో మీటింగ్లు పెట్టుకొని విశ్వ ప్రయత్నాలన్నీ చేశారు. కానీ ఏం లాభం? నేను ఎండీ అవ్వకుండా చాలా ప్రయత్నాలు చేసి పాపం అలసిపోయి నీరసించిపోయినట్లు కనిపిస్తున్నారు. వెళ్ళి రెస్ట్ తీసుకోండి. చూడు ఫణి, నువ్వు బోర్డ్ మెంబర్స్ ని నీ వైపుకి తిప్పుకున్నావు. వాళ్ళు నీ వెనకున్నారనే ఆటలు ఆడుతున్నావు. కానీ నీ ఆటల్ని సాగనివ్వను. నీకు ఎండి సీట్ ని దక్కనివ్వను. ఫణి, నువ్వు నీ కుటుంబానికి ద్రోహం చేస్తున్నావు. వదిన గారు, ఎవరెన్ని చెప్పినా నా అధికార దాహానికి, ఆర్థిక దాహానికి అడ్డు వేయడం ఎవ్వరి వల్ల కాదు. ఇంతకీ వెళ్ళిన పని కాలేదనుకుంటా. నీ ప్రయత్నాలు వ్యర్థం, నీ ప్రయాస వృధా. ఎందుకంటే ఇంట్లో మా బామ్మ దగ్గర నుంచి బయట ఇన్వెస్టర్లు, బోర్డు మెంబర్సు అందరూ నా వెనకే ఉన్నారు. నేను ఎండీ నవ్వకుండా ఆ దేవుడు కూడా ఆపలేడు. నాకు ఈ ఇంట్లో ఆల్టర్నేట్ లేదు. మా అన్నయ్య, అదే నీ భర్తకి ఎండీ పోస్ట్ దక్కే మెచ్యూరిటీ లేదు. ఇంకా మా పెదనాన్న కోమాలోంచి బయటికి రాలేదు. ఇంకా అనంతగాడు శ్రీరామచంద్రమూర్తి ముందు భరతుల్లాగా రాముల వారి పాదుకల్ని పెట్టి రాజ్యాన్ని పరిపాలిస్తాడు తప్ప వాడికి రాజ్యకాంక్ష లేదు. ఇంకా ఈ ఇంట్లో మిగిలిన మగాన్ని, అర్హుణ్ణి నేనే. ఫణి, రేపటి వరకు నాకు టైం ఉంది. నీలాంటి కీచకుణ్ణి
సారీ శకునిని ఆ ఎండి చైర్లో కూర్చోడానికి ఆ దేవుడికి కూడా ఇష్టం ఉండదు. నువ్వు ఎండివి కాలేవో కానివ్వను. ఎదురు రమ్మంటే ఆలోచిస్తావేంటి త్రిపుర? వెళ్ళు. నువ్వు ఎండివి కాకూడదనే ఎదురొస్తాను. నన్ను ఎండీ అవ్వకుండా ఆపాలని చూసిన నువ్వే నాకెదురొచ్చి మరీ ఎండీ అవ్వడానికి పంపిస్తున్నావు. ఈ స్టెప్తో బిజినెస్లు నా సొంతమైపోతాయి. తరువాత ఈ ఆస్తులన్నీ సొంతం చేసుకొని మిమ్మల్ని నడి రోడ్డు మీదకి తీసుకొస్తాను. పని ఏంట్రా ఆగావు? వెళ్తున్నానమ్మా. వదిన ఎదురొచ్చినందుకు థ్యాంక్స్ చెప్తున్నాను. థ్యాంక్స్ వదినా.